అండర్ 22 కబడ్డీ పోటీలలో నస్రాపేటకు చెందిన వశిష్ఠ జూనియర్ కాలేజీ విద్యార్థులు స్టేట్ మీట్లో జరగబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీల ఎంపికయ్యారు. పల్నాడులో జిల్లా స్థాయిలో నిర్వహించిన అండర్ 22 కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలు నర్సరావుపేట డిఎస్ఏ స్టేడియంలో డిఎస్డిఓ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ పోటీలకు పల్నాడు జిల్లా నలుమూలల నుండి వచ్చిన కబడ్డీ మరియు వాలీబాల్ ప్లేయర్స్ పాల్గొన్నారు. ఈ పోటీలలో నర్సరావుపేటలోని వశిష్ఠ కాలేజీకి చెందిన 3 బాలురు 3 బాలికలు మొత్తం 6 విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీలలో ప్రతిభ కనపరచగా మరో 2 విద్యార్థులు వాలీబాల్ పోటీల్లో సత్తా చాటి స్టేట్ మీట్ కు సెలెక్ట్ అయ్యారు. వీరందరూ స్టేట్ మీట్ లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగబోయే రాష్ట్ర స్థాయికి ఎంపిక కబడ్డీ పోటీల్లో పాల్గొనబోతున్నారు. పల్నాడు జిల్లా స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వశిష్ఠ జూనియర్ కాలేజీ విద్యార్థులను కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు, నర్రా శేషగిరి, కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్, బావిరిశెట్టి మదన రాజారావు, నల్లపాటి శ్రీకాంత్ అభినందించారు. మా కళాశాలకు చెందిన విద్యార్థులు క్రీడారంగంలో ప్రతిభ కనపరచడం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగబోవు స్టేట్ మీట్ కబడ్డీ పోటీలలో పాల్గొనబోతున్నందుకు సంతోషంగా ఉందని కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులను శిక్షణ ద్వారా క్రీడారంగంలో ప్రోత్సహిస్తున్న వశిష్ఠ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ వై సురేష్ ను కళాశాల యాజమాన్యం అభినందించారు. క్రీడారంగంలో సత్తా చాటిన విద్యార్థుల్లో ఏ జ్ఞాన్ కుమార్, ఏ జయప్రకాష్, ఏ రవితేజ, డి శ్రావణి, ఎన్ శ్రావణి, ఏ అక్షయ కబడ్డీ పోటీల్లో సత్తా చాటగా కె సాగర్, ఎన్ దీపిక వాలీబాల్ పోటీల్లో సత్తా చాటారు. కళాశాలలో జరిగిన ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సి శివనాగేశ్వరరావుతో పాటు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు ఎం నరేష్ కుమార్. నేను నర్సరావుపేట వశిష్ఠ జూనియర్ కాలేజ్ డైరెక్టర్. మన కళాశాల తరఫున నిన్న ఈరోజు నర్సరావుపేట కోడలి సుప్రసాదరావు స్టేడియంలో జరిగినటువంటి బాలురు బాలికల అండర్ 22 కబడ్డీ మరియు వాలీబాల్ రాష్ట్ర స్థాయి అలాగే జిల్లా స్థాయి టీంలో నర్సరావుపేట నుంచి బాలురు విభాగంలో కె సాగర్ వాలీబాల్ పల్నాడు జిల్లా టీంకి, అలాగే వెంకట సాయి రవితేజ కబడ్డీకి, అలాగే ఏ రవితేజ కబడ్డీ, ఏ జయప్రకాష్ కబడ్డీకి ఎంపిక కావడం జరిగింది. అలాగే బాలికల విభాగంలో ఎన్ శ్రావణి కబడ్డీ టీంకి, అలాగే డి శ్రావణి కబడ్డీ టీంకి, ఎస్ అక్షయ కబడ్డీ టీంకి మన పల్నాడు జిల్లా తరఫున సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ శుభ సందర్భంగా కళాశాల యాజమాన్యం, అలాగే తోటి డైరెక్టర్లు, అధ్యాపకుల సిబ్బంది తరఫున ఈ సెలెక్ట్ అయినటువంటి వశిష్ఠ జూనియర్ కాలేజ్ పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే పిల్లలకి ఈ కోచింగ్ ఇవ్వడంలో కీలకమైన పాత్ర వహించినటువంటి మన వై సురేష్ మాస్టర్ పీటీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం కళాశాల తరఫున, యాజమాన్యం తరఫున. రాబోయే రోజుల్లో వశిష్ఠ జూనియర్ కాలేజ్ తరఫున పిల్లలందరినీ కూడా ఈ ఆటలకు సంబంధించి అన్ని విభాగాల్లో యాజమాన్యం మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ప్రోత్సహిస్తుందని, చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాముఖ్యత ఇస్తుందని ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం తరపున అందరికీ మరొకసారి తెలియపరుస్తుంది. ధన్యవాదాలు.